శివ బిందు చెవులకి కమ్మలు పెడుతూ ఉంటాడు. అప్పుడే గోరింటాకు చూసేసి, "అమ్మాయి, అమ్మాయి మన బిందు ఎవరితోనో జుంకీలు పెట్టించుకుంటూ ఉంది" అని చెప్పటంతో, "ఎవరు వాడు? ఎవరు వాడని?" అపూర్వ తిరిగి చూసే లోపల శివ అక్కడ ఉండడు. చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. "అదిగో నేను చూసినప్పుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు బిందు ఒక్కతే ఉంది. నేను నా కళ్ళారా చూశానమ్మాయి" అని గోరింటాకు అనడంతో, "చెప్తా దాని సంగతి" అంటూ, "ఏయ్ ఎక్కడే? ఇంతవరకు నీతో మాట్లాడిన వాడు ఎక్కడా?" అని అపూర్వ అంటే, "అదేంటత్తయ్య ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నాను. ఇదిగో ఈ దేవతకి మొక్కుకుంటే చదువు బాగా వస్తుందని నా ఫ్రెండ్ చెప్తే వచ్చాను" అని బిందు అబద్ధాలు చెప్తూ ఉంటుంది. "ఎందుకే నువ్వు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? వాడెక్కడ? నీ చెవులకి జుంకాలు పెట్టిన వాడెక్కడ? మరి నీ చెవులకి కొత్త జుంకాలు ఎలా వచ్చాయి?" అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. "అత్తయ్య, నీకెప్పుడూ నా మీద అనుమానమే. అసలు ఈ జుంకాలు నేను ఉదయమే పెట్టుకొని ఉన్నాను. ఎందుకత్తయ్య ఇలా అనుమానించటం మానేయండి అత్తయ్య" అంటూ బిందు వెళ్తుంది. "హమ్మయ్య! తప్పించుకున్నాం బిందు" అని శివ అనుకుంటూ ఉంటాడు. తర్వాత గగన్ అందరికీ ప్రసాదాలు పెడుతూ ఉంటే పూరి తిని చూసి, "అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? పొంగలి పులిహోరని ఎవరైనా కలిపి కట్టిస్తారా?" అని పూరి అడుగుతూ ఉంటే, "ఆకులు వేస్ట్ చేయటం ఎందుకని రెండింటిని కలిపి కట్టమన్నాను. ఏం బాగోలేదా?" అని గగన్ అంటే, "పొంగలి తింటే తియ్యగా ఉందని చెప్పచ్చు. పులిహోర తిని చూసి పుల్లగా ఉందని చెప్పచ్చు. 2 కలిపి తింటే ఎలా అన్నయ్య?" "అమ్మ, ఎలా కన్నావమ్మా నీ కొడుకుని" అని పూరి అంటుంది. ఇక గగన్ భూమి పక్కనే కూర్చొని ప్రసాదం తింటూ పూరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. "వదినా, మా అన్నయ్యతో నువ్వు జీవితాంతం ఎలా వేగుతావో ఏంటో" అని పూరి అంటే, గగన్ చిరుకోపంగా, "ఏయ్ ఇలా రా పూరి, దగ్గరికి రా" అని పిలుస్తూ ఉంటే, "అమ్మో నేను రాను, నువ్వు నన్ను కొడతావని" పూరి అంటుంది. అప్పుడు గగన్ ఇక తన చేతిలో ఉన్న కండువా తీసుకొని పూరిని కొట్టబోతూ ఉంటే పూరి పరుగులు పెడుతూ ఉంటుంది. అలా అందరూ కలిసి సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా గగన్, భూమి, పూరి, శివ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్న గోరింటాకు, "అందరూ జంటలు జంటలుగా ఉన్నారు. నాకే దేవుడు ఇంకా పెళ్లి చేయలేదు. ఎందుకు చేయలేదని నేను దేవుడిని నిలదీస్తానని" అనుకుంటూ వెళ్తూ ఉంటే దూరం నుంచి బిందు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అది గమనించేసిన శివ మెల్లగా అక్కడి నుంచి జారుకొని బిందు దగ్గరికి వస్తాడు. "ఏంటి బిందు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు?" అని శివ అంటే, "నీకేమైంది? రేపు మాపు పూరిని పెళ్లి చేసుకుంటావు" అని అంటే, "నువ్వు అలా మాట్లాడకు బిందు. నిశ్చితార్థం అయినా కూడా నేను ఏదో ఒకటి చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. చూడు, నువ్వు పండగ రోజున ఇలా బాధపడకూడదు. ఉండు, మనమిద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాము" అని శివ బిందుతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గోరింటాకు చూసేస్తుంది. "అమ్మ బిందు, నువ్వు ఈ శివగాడిని ప్రేమిస్తున్నావా? మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న సంగతి నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మాయికి చెప్పేస్తాను. అప్పుడు నీ సంగతి చెప్తుంది. ఇందాక తప్పించుకున్నావు కదా, ఇప్పుడు నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇప్పుడు అస్సలు వదలను. ఇప్పుడే వెళ్ళి చెప్తానని మనసులో అనుకుంటూ వెళ్తుంది. గోరింటాకుని అస్సలు గమనించుకోకుండా బిందు, శివ ఇద్దరు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. "ఏంటి ఈ అపూర్వ అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు" అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, "ఏంటి గోరింటాకు, ఎవరిని వెతుకుతున్నావు?" అంటూ నక్షత్ర వస్తుంది. "ఇంకేంటి, నేను మీ అమ్మ కోసం వెతుకుతున్నాను" అని గోరింటాకు అంటే, ఎందుకని?" నక్షత్ర అంటుంది. "ఇంకేంటి, అక్కడ మన బిందును, ఆ అజాత శత్రువు గగన్ గాడి బావమరిది ఉన్నాడే, అదే భూమి తమ్ముడు శివని చూశాను. శివ, బిందు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. బడి తెగించిపోయారు. డ్యాన్సులు కూడా వేసుకుంటున్నారు" అని గోరింటాకు అంటుంది. "ఇది అపూర్వకి చూపిద్దామనుకుంటే అపూర్వ కనిపించట్లేదు" అని గోరింటాకు అంటే, "అయితే పద, ఇప్పుడు మనం మమ్మీని వెతుక్కుంటూ వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోను కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోని ఈ మొబైల్‌లో మనం రికార్డు చేసి సాక్ష్యాన్ని తయారు చేసుకున్నామనుకో, అప్పుడు మనం అందరికీ చూపించచ్చు. వాళ్ళ సంగతి చెప్పచ్చు" అని నక్షత్ర చెప్తుంది. ఇంకోవైపు శివ ఏమైపోయాడు అని పూరి కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అలా నక్షత్ర, గోరింటాకు చాలా హడావిడిగా వస్తూ ఉంటే భూమి వాళ్ళకి డాష్ ఇస్తుంది. "ఏయ్ అమ్మాయి, కాస్త చూసుకొని నడు" అని గోరింటాకు అంటే, "ఎందుకు చూసుకుంటారు? చూసుకునే సంస్కారమే లేదు దీనికి. గుళ్ళో అందరి ముందు నా కూతురు లేదు, చనిపోయిందని చెప్పినా కూడా దీనికి అస్సలు సిగ్గే లేదు. మా నాన్న ఆ మాట చెప్పినా కూడా ఇదేమో సిగ్గు లేకుండా మొగుడుతో తైతక్కలాడుతోంది. దీని తమ్ముడేమో మన బిందుతో కులుకుతున్నాడని" నక్షత్ర చెప్తుంది. "అబ్బబ్బబ్బా! ఏం కుటుంబమే మీది! సిగ్గు లేకుండా డబ్బున్న వాళ్ళని ట్రాప్‌లో పడేయడము, దానికి ప్రేమ అని అందమైన పేరు పెట్టటం, తర్వాత పూసుకోవటం, రాసుకోవటం, తర్వాత పెళ్లి చేసుకోవటం, కులకటము. అబ్బా! ఏం పెంచారే నిన్ను! నిన్ను అలా పెంచి వదిలేశారే మీ వాళ్ళు ఈ సమాజంలోకి" అని నక్షత్ర అంటే, "ఏయ్ నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు?
మా తమ్ముడు బిందుతో కలిసుండటం ఏంటి అని భూమి అంటే, కలిసుండటం కాదమ్మాయ్, కులుకుతున్నాడు. మోసం చేసి ప్రేమలోకి దింపి మరీ మా ఇంటి అమ్మాయితో కులుకుతున్నాడని గోరింటాకు చెప్తుంది. లేదు అబద్ధం, నేను నమ్మను అని భూమి అంటే, ఓహ్! నువ్వో పెద్ద పతితవి, మీ తమ్ముడు ఏమీ లేని విత్తు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న టైపు మీరు అని నక్షత్ర అంటే, నక్షత్ర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. సాక్ష్యం ఏంటి అని భూమి అంటే, నా కళ్ళతో నేను చూశాను. కావాలంటే నువ్వు కూడా రా చూపిస్తాను. అప్పుడు మాట్లాడు అని గోరింటాకు తొడగొట్టి మరీ చెప్తుంది. సరే పదండి వెళ్దాం అని భూమి అంటోంది. అలా గోరింటాకు, నక్షత్ర, భూమి వస్తూ ఉంటే ఇంకోవైపు పూరి వస్తూ ఉంటుంది. శివ, బిందు ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అదిగో అక్కడే వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు చూడండి అని గోరింటాకు చూపిస్తూ ఉంటే అక్కడ శివ పూరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసిన భూమి, ఏయ్ నీకేమైనా కళ్ళు పోయాయా? అక్కడ శివ డ్యాన్స్ చేస్తున్నది మా పూరితో. ఒకసారి నువ్వే కళ్ళు పెట్టుకొని చూడు అని భూమి అంటే నక్షత్ర కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. లేదు లేదు, ఇందాక చూసినప్పుడు బిందుతోనే వేస్తున్నాడు. ఇప్పుడు పూరి ఎలా వచ్చింది అని గోరింటాకు అంటుంది. అయితే అంతకు ముందుగానే బిందు అక్కడికి పూరి వస్తున్న విషయం గమనించేసి టెన్షన్ పడుతూ ఉంటే, "ఏమైంది బిందు" అని శివ అంటాడు. "పూరి వస్తోంది" అని బిందు చెప్తుంది. ఈ లోపలే శివ గోరింటాకు, నక్షత్ర రావటం గమనించేస్తాడు. ఇక్కడ వీళ్ళు కూడా వస్తున్నారు. "వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నువ్వు దాక్కో" అని పక్కకు పంపించేసి పూరితో డాన్స్ చేస్తూ ఉంటాడు. "ఏంటి శివ ఇక్కడేం చేస్తున్నావు" అని పూరి వచ్చి అడగటంతో, "బావ ముందు నీతో కలిసి డాన్స్ చేయటం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చి డాన్స్ చేసుకుంటున్నానని" శివ అనడంతో, సరే ఇక్కడ ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామని పూరి, శివ డాన్స్ చేస్తూ ఉంటారు. చూడు నక్షత్ర, ఈవిడేదో చెప్పటం, ఈవిడ మాటలు విని నువ్వు మాట్లాడడం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని అడిగావు కదా, నువ్వు కూడా మీ అమ్మలాగే తయారైపోయావు. అయినా బుద్ధున్న వాళ్ళు ఇలా ఎవరైనా మాట్లాడతారా ఏంటి గోరింటాకు? ఇందాక నువ్వేమన్నావు అని భూమి అంటే, చూడమ్మాయి, నేను చెప్పింది అబద్ధమైతే నువ్వు చెప్పింది చేస్తానని చెప్పాను. ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు, చేస్తాను. కానీ నేను చెప్పిందైతే నిజమేనని గోరింటాకు అంటుంది. వెంటనే భూమి గోరింటాకు చెంప పగలగొట్టి, ప్రస్తుతానికి ఇది ఉంచు, ఇంకోసారి ఇలా చేశారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నక్షత్ర, ఇదే విధంగా నీ చెంప కూడా పగలగొట్టచ్చు. కానీ నీకు జ్ఞానం లేదేమో, కానీ నాకైతే జ్ఞానం ఉంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. భూమి వెళ్ళగానే నక్షత్ర కూడా గోరింటాకు చెంప పగలగొట్టి, నీకు వయసైపోయింది, కళ్ళజోడు పెట్టుకొని తిరుగు, ఛీ నీ మాట విని నేను ఫూలైపోయాను అంటూ కోపంగా వెళ్తుంది. శివ, మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దామా అని పూరి, శివ వెళ్ళిపోతారు. అమ్మయ్య బ్రతికిపోయాను అని బిందు అనుకుంటూ ఉంటుంది. తర్వాత కరసం పోటీలు జరుగుతూ ఉంటాయి. శరత్చంద్ర అందరినీ కూడా ఓడించేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం లాగానే ప్రతి దాంట్లో కూడా శరత్చంద్ర గారే గెలుస్తున్నారు. ఇందులో ఒక రూల్ ఉంది. అదేంటో తెలుసా? గెలిచిన వారు ఏది చెప్తే ఓడిపోయిన వాళ్ళు అది చేస్తూ ఉండాలి. అలాంటి పెద్ద మనిషి శరత్చంద్ర గారు మా మాట వినాలని ఓడించటానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ఎవరైనా శరత్చంద్ర గారిని ఓడించేవారు ఉన్నారా అని మైక్‌లో చెప్తూ ఉంటే, కారు ఎక్కుతున్న గగన్ కాస్త ఆ మాటలు విని వెనక్కి వస్తూ ఉంటాడు.